Namaste, this is QTV Media and welcome to Flashpoint with Soumya Ram. సో ఈ రోజు మనం న్యూ జిఎస్టీ స్ట్రక్చర్ కోసం మాట్లాడుకుందాం అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే కొత్త జిఎస్టీ స్లాబ్ను అమల్లోనికి తీసుకొచ్చేసింది. అయితే ఈ వీడియోలో మనం కొత్త జిఎస్టీ స్ట్రక్చర్లో ఏ వస్తువులపైన ఎంత ట్యాక్స్ పడుతుంది, ఏ వస్తువులపైన ఎంత రేట్లు తగ్గబోతున్నాయి, ఏ వస్తువులపైన రేట్లు పెరగబోతున్నాయి అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా తీసుకువచ్చిన జిఎస్టీ స్ట్రక్చర్లో కేవలం 2 స్లాబ్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఇక పైన వస్తువులపైన 5% లేదా 18% జిఎస్టీ మాత్రమే ఉంటుంది. 40% జిఎస్టీ కూడా ఉంది. అయితే అది స్పెషల్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇంతకు ముందు 4 స్లాబ్లు ఉండేవి. అందులో 5%, 12%, 18% అండ్ 28% ఉండేవి. అయితే మన ప్రీవియస్ జిఎస్టీ స్ట్రక్చర్ మనం చూస్తే ఫుడ్ గ్రీన్స్ కానివ్వండి లేదా ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ పైన ఎటువంటి జిఎస్టీ ఉండేది కాదు. కానీ మంచి నూనె పైన ఈవెన్ చెప్పుల పైన కూడా 5% జిఎస్టీ ఉండేది. ఇక ప్రాసెసింగ్ ఫుడ్ పైన, మొబైల్స్ పైన, ఫ్రూట్ జ్యూస్ పైన 12% జిఎస్టీ ఉండేది. అండ్ మనం రోజు వాడేటటువంటి సోప్లు కానివ్వండి, టూత్పేస్ట్లు కానివ్వండి, అలానే టూత్ బ్రష్లు కానివ్వండి, ఇలాంటి ఐటమ్స్తో పాటు ఫ్రిడ్జ్లు, ఏసీల పైన కూడా దాదాపు 18% జిఎస్టీ ఉండేది. అయితే ఇక లగ్జరీ వస్తువుల విషయంలో ప్రీవియస్లో మనం చూసుకున్నట్లయితే ఎక్స్పెషల్లీ కార్స్ పైన 28% జిఎస్టీ ఉండేది. కానీ ఇప్పుడు కొత్త స్లాబ్లలో ఈ 4 జిఎస్టీ స్లాబ్లను తొలగించి కేవలం 2 జిఎస్టీ స్లాబ్లను మాత్రమే తీసుకువచ్చింది. అదే 5% అండ్ 18%. అండ్ ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సింది అల్ట్రా లగ్జరీ ఐటమ్స్. సో ఈ అల్ట్రా లగ్జరీ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 40% జిఎస్టీని చేస్తూ గవర్నమెంట్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ అల్ట్రా లగ్జరీ వస్తువులన్నీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కొనరు కాబట్టి, సో ఎవరైతే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే యూజ్ చేసే ఐటమ్స్ కాబట్టి ఎక్కువగా వాళ్ళకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఇక ఈ కొత్త జిఎస్టీ స్లాబ్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోనికి వస్తున్నాయి. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఏ వస్తువులపైన ఎంత జిఎస్టీ తగ్గింది, ఏ వస్తువుల మీద ఎంత జిఎస్టీ పెరుగుతుంది, ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు, ఎవరికి బెనిఫిట్, ఇవన్నీ కూడా 1 by 1 మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డైలీ ప్రోడక్ట్స్ కోసం మాట్లాడుకుందాం. అందులో లైక్ హెయిర్ ఆయిల్స్ కానివ్వండి, లేదా షాంపూస్ కానివ్వండి, టూత్పేస్ట్లు కానివ్వండి, సోప్లు కానివ్వండి, షేవింగ్ క్రీమ్స్ కానివ్వండి, ఇట్లా చాలా లిస్ట్ ఉంటుంది. నేను ఈ లిస్ట్ అంతా కూడా మీకు ఒక సైడ్కి ఇస్తాను. సో అందులో మీకు ఏ ఐటమ్ మీద ఎంత జిఎస్టీ % తగ్గించింది, అవి ఎంత రేట్లకు వస్తాయి అనేది క్లియర్గా ఉంటుంది. ఒకసారి మీరు సైడ్ చూడొచ్చు. సో వీటన్నిటి మీద మనం చూసుకున్నట్లయితే 18% ఉన్న జిఎస్టీ కాస్త 5% వరకు కూడా తగ్గించడం జరిగింది. అలానే డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ గీ కానివ్వండి, బటర్ కానివ్వండి, చీజ్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా మనకి 12% ఉండేటటువంటి జిఎస్టీని 5%కి తగ్గించింది. అలానే ప్రీ ప్యాకెడ్ నెమ్కిన్స్ అంటే లైక్ మనం చిరుతిళ్ళు అంటాం కదా, అవి లైక్ మిక్చర్స్ కానివ్వండి లేదా భుజియా కానివ్వండి, అట్లా ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గించారు. అదేవిధంగా సామాన్లు ఏవైతే గిన్నెలు ఉంటాయో వాటి మీద జిఎస్టీ తగ్గించారు. అలానే పిల్లలకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ లైక్ డైపర్స్ కానివ్వండి, ఫీడింగ్ బాటిల్స్ కానివ్వండి, వాళ్ళు నాప్కిన్స్ కానివ్వండి, వాటి మీద కూడా 12% నుంచి 5% వరకు కూడా జిఎస్టీ తగ్గించారు. సో ఇట్లా మనకి డైలీ మోస్ట్ ఆఫ్ ద డైలీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వస్తువులు, అందరూ యూజ్ చేసేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 5% జిఎస్టీని చేయడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాటి మీద లైక్ బుక్స్ కానివ్వండి, పెన్స్ కానివ్వండి, కంప్లీట్ స్టేషనరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా 0 జిఎస్టీ, అంటే వాటి మీద ఎలాంటి జిఎస్టీ లేదు. ఇక టీవీలు, ఏసీలు, బైక్లు, అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉపయోగించేటటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉపయోగించే కార్స్ అంటే మినిమం రేంజ్లో ఉండేటటువంటి కార్స్ లైక్ 1200 cc నుంచి 4000 mm ఉండేటటువంటి స్మాల్ కార్స్ మీద గతంలో మనకి 80% జిఎస్టీ ఉండేది. అయితే ఇప్పుడు అది 18% జిఎస్టీని చేసింది. అయితే లగ్జరీ కార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అల్ట్రా లగ్జరీస్ కిందకు వస్తాయి కాబట్టి వాటన్నిటి మీద కూడా అంటే లైక్ 1200 cc కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న కార్స్ అన్నీ కూడా లగ్జరీ కార్స్ కిందకు వస్తాయి. సో వాటన్నిటి మీద కూడా 40% జిఎస్టీ విధించింది గవర్నమెంట్. ఇక కొత్త జిఎస్టీ స్ట్రక్చర్లో హెల్త్ ఇన్సూరెన్సెస్ కోసం మనం స్పెషల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో మనకి 18% హెల్త్ ఇన్సూరెన్సెస్ మీద జిఎస్టీ ఉండేది. కానీ ఇప్పుడు కంప్లీట్గా అన్ని హెల్త్ ఇన్సూరెన్సెస్ మీద కూడా 0 జిఎస్టీ అనమాట. అంటే హెల్త్ ఇన్సూరెన్సెస్కి మనం స్పెషల్గా జిఎస్టీ అనేటటువంటిది ఎలాంటిది పే చేయని అవసరం లేదు. ఇది చాలా వరకు అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు.
ఇక అందరూ యూజ్ చేసే ఐటమ్ ఏంటి అంటే మొబైల్ ఫోన్స్. సో ఈ మొబైల్ ఫోన్స్ మీద 5% జిఎస్టీ చేయాలని చాలామంది రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా, అంటే చాలా సంస్థలు అడిగినప్పటికీ కూడా మొబైల్ ఫోన్స్ మీద మాత్రం ఎలాంటి జిఎస్టీని తగ్గించలేదు. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు వచ్చినటువంటి జిఎస్టీ విధానంలో మొబైల్ ఫోన్స్ రేట్ల మీద ఎలాంటి ప్రభావం చూపించదు. ఎప్పట్లాగానే ఫోన్ రేట్స్ ఎంత ఉన్నాయో అంతే ఉంటాయి మార్కెట్లో కూడా. ఇక క్రికెట్ విషయానికి వస్తే మాత్రం క్రికెట్ లవర్స్కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తారో, ఐపీఎల్ మ్యాచెస్ని ఇష్టపడతారో, ఐపీఎల్కి సంబంధించినటువంటి టికెట్ రేట్స్ని మాత్రం పెంచడం జరిగింది. సో అల్ట్రా లగ్జరీ కింద ట్రీట్ చేస్తూ దాదాపు 40% జిఎస్టీని టికెట్ రేట్ మీద పెంచడం జరిగింది. ఇక కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే సిమెంట్ మీద కానివ్వండి, వీటన్నిటి మీద కూడా జిఎస్టీ 28% ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని 18%కి తీసుకువచ్చింది. అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా మనకి కొంచెం చేంజెస్ వస్తాయని చెప్పుకోవచ్చు. ఏవైతే సిమెంట్స్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయో, ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా 18% వరకు జిఎస్టీ తగ్గింది. కాబట్టి సో చాలా వరకు దాని రేట్లలో కూడా మనకి చేంజెస్ వస్తాయి. సో ఇది ఓవరాల్గా మనకి జిఎస్టీకి సంబంధించినటువంటివి. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే మనం డైలీ యూజ్ చేసేటటువంటి ప్రోడక్ట్స్ మీద ఎట్లాంటి జిఎస్టీ ఉంది, అదేవిధంగా లగ్జరీ ఐటమ్స్ మీద ఎలాంటి జిఎస్టీ ఉంది, అదేవిధంగా ఫ్రిడ్జ్లు, ఏసీలు వీటన్నిటి మీద కూడా మనకి జిఎస్టీని చాలా వరకు తగ్గించడం జరిగింది. సో ఓవరాల్గా అల్ట్రా లగ్జరీ ఐటమ్స్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం 40% జిఎస్టీ అనేటటువంటిది పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇంతకీ ఈ కొత్త జిఎస్టీ బాగా ఎవరికి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నా ఒపీనియన్లో మాత్రం ఎవరైతే లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటున్నారో, సో అల్ట్రా లగ్జరీ వస్తువులను ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో, లైక్ ఎక్కువ కొనేది ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళే వాటిని ప్రిఫర్ చేస్తారు. కాబట్టి సో డబ్బున్న వాళ్ళకి కాస్త ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది బంధుబాబులు. సో ఈ హ్యాబిట్స్కి ఎడిక్ట్ ఎవరైతే అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ కొత్త జిఎస్టీ స్లాబ్ అనేటటువంటిది షాక్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనం చూసుకోవచ్చు ఆ బియర్స్ కానివ్వండి, లేదు అనుకుంటే పాన్ మసాలా, గుట్కా, సిగరెట్ ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి 40% జిఎస్టీని పెంచేసింది కాబట్టి గవర్నమెంట్. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. బట్ నో ప్రాబ్లం, ఇవన్నీ మంచి ఒకవైపు మంచి కూడా చేస్తుంది ఫ్యామిలీస్కి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే డ్రింక్ అడిక్టర్స్ ఉంటారో, లేకపోతే ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారో, సో ఆటోమేటిక్గా జిఎస్టీ 40% చేస్తుందంటే దాని రేట్లు పెరుగుతాయి. కాబట్టి వాళ్ళు రెండు వాడే దగ్గర ఒకదాన్ని మాత్రమే ప్రిఫర్ చేయగలుగుతారు. కాబట్టి దానివల్ల వాళ్ళ యొక్క హ్యాబిట్స్ని కూడా కంట్రోల్ చేయడానికి అవుతుంది. సో డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కొంతమంది ఫ్యామిలీస్కి మాత్రం ఇది వరం అనే మనం చెప్పుకోవచ్చు. అలానే కార్బోనేట్ ఉండేటటువంటి సోడాలు కానివ్వండి, లేదా మోస్ట్ ఆఫ్ ద డ్రింక్స్ అన్నీ కూడా 28% గతంలో జిఎస్టీ ఉండేది. బట్ ఇప్పుడు వీటన్నిటి మీద కూడా 40% జిఎస్టీ వేశారు. అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే జిఎస్టీలో చాలా చేంజెసే వచ్చాయి. అండ్ ముఖ్యంగా బట్టలు, సో బట్టల మీద చూసుకున్నట్లయితే 2500 రూపీస్ కంటే ఎవరైతే కొంటారో వాళ్ళందరికీ కూడా 12% ఉండేటటువంటి జిఎస్టీ కాస్త ఇప్పుడు 18% జిఎస్టీ అయిందనమాట. సో ఇది ఓవరాల్గా బల్క్లో కొనే వాళ్ళకి కాదు, అయితే అట్లీస్ట్ మనం ఒక సెట్ అయిన డ్రెస్సులు కొనుక్కున్నప్పుడు ఆ సెట్ మీద 2500 కంటే ఎక్కువ ఉంటే దాని మీద మనకి 18% జిఎస్టీ అనేటటువంటిది అమలు అవుతుంది. సో ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ కొత్త జిఎస్టీ స్లాబ్ వలన గవర్నమెంట్కి చాలా వరకు లాస్ కూడా అవుతుంది. అది ఎంత అంటే $16 to $20 బిలియన్ వరకు కూడా లాస్ వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 150,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి లాస్ వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ న్యూ జిఎస్టీ విధానాన్ని ఏవైతే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు అంటే జిఎస్టీ రేట్లు చాలా వరకు తగ్గించేయడం వలన స్టేట్ ఎకానమీకి చాలా వరకు దెబ్బతింటుంది, స్టేట్ రెవెన్యూ అనేటటువంటిది పడిపోతుంది అంటూ సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. అయితే స్పెషల్గా ఇందులో కర్ణాటక కోసం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటక గవర్నమెంట్ కాస్త ముందుకు వెళ్తూ గగ్గోలు పెడుతున్నారు. ఈ కొత్త జిఎస్టీ విధానాల వలన తక్కువ ట్యాక్స్ వచ్చి నష్టం కూడా జరుగుతుంది అని చెప్పుకుంటున్నారు. అయితే ఓవరాల్గా మనం ఈ జిఎస్టీ విధానాన్ని చూసుకున్నట్లయితే ఇండియా జీడిపి విషయానికి వస్తే ఇది మంచి బూస్ట్ని ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వస్తువుల రేట్లు తగ్గుతున్నప్పుడు ప్రజలు ఎక్కువ కొంటారు కనుక ఇండియన్ మార్కెట్లో మనీ ఫ్లో అనేటటువంటిది పెరుగుతుంది. సో అందుకే ఇక్కడ మనకి ఓవరాల్గా ఇండియన్ యొక్క ఎకానమీ చాలా వరకు కూడా ఈ జిఎస్టీ విధానం అనేటటువంటిది మేలు చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు.
సో ఇది ఓవరాల్గా మనకి న్యూ జిఎస్టీ స్లాబ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. సో ఏదేమైనా సరే ఈ న్యూ జిఎస్టీ విధానంలో చాలా వరకు చేంజెస్ వచ్చాయి. చాలా మార్పుల వలన కొంతమందికి ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో లేదా బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్ అనేటటువంటివి వాళ్ళు కొనుక్కోరు. బట్ ఇప్పుడు రేట్లు తగ్గడం వలన వాటిని కొనడానికి కూడా కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అని అనుకుంటున్నాము. సో వ్యూవర్స్, మీరేమంటారు? నిజంగానే ఇప్పుడు ఉండేటటువంటి ఈ జిఎస్టీ స్లాబ్ వలన లాభం ఉంటుంది అనుకుంటున్నారా, నష్టం ఉంటుంది అనుకుంటున్నారా? అండ్ ఓవరాల్ ఇండియన్ జీడిపికి సంబంధించి ఇది ఎలాంటి లాభాన్ని ఇస్తుంది? అదేవిధంగా ఓవరాల్గా ఈ పెరిగిన రేట్ల వలన ఎలాంటి వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు, అదేవిధంగా ఎవరు లాస్ అవుతారో అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాతో పాటు షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తాను కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్.